హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజైతే మా మోక్ష ఒకటైతే తీసుకుందండి. అది ఏంటో మీకు చూపిస్తుంది. ఎల్ఈడి రైటింగ్ టేబుల్ అట. ఇందులో మనం ఏదైనా రాసుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తుందండి మా మోక్ష. ఏంటిది మోక్ష? అది స్లేట్ రబ్ చేసేదా? చూపి, ఏంటిది అది? ఎందుకు? ఎల్ఈడి రైటింగ్ టేబుల్. ఇది చాలా మంచి యూజ్ అవుతుందండి పిల్లలకి. మా మోక్ష అయితే తీసుకుంది. చూడండి, మీకు చూపిస్తుంది. ఏంటిది మోక్ష? అది స్లేట్ రబ్ చేసేదా? ఏది చూపి, ఏం రాస్తాను? ఏబీసీలా రాయి. వచ్చా నీకు? చూడండి, మనకైతే దీని మీద ఏదైనా రాసుకొని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. మనకి డస్ట్ గిట్లా ఏం పిల్లలకి చాక్ పీస్తో రాయడము, రబ్ చేయడము, డస్ట్ గిట్లా ఏమి ఉండదండి. మనం రాసిన తర్వాత వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే రాసింది కదా. సో మనం వెంటనే దీన్ని అయితే ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ అయితే ఉందండి. మనం ఇది వెంటనే ఇట్లా డిలీట్ చేసినామనుకో మనం రాసిందంతా రప్ అయిపోతుందండి. సో ఇదండి. చూడండి, ఇప్పుడైతే మా ఇషిత తను కొనుక్కున్నది ఎల్ఈడి రైటింగ్ని మనకు ఒకసారి చూపిస్తుందండి. ఓపెన్ చేసి చూడు. ఏంటిది ఇషిత? అది ఎల్ఈడి రైటింగ్ది. అందులో మనం ఏదైనా రాసుకోవచ్చు అండి. తర్వాత వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఉట్ట డిలీట్ కాదండి. ఫస్ట్ మనం ఇది కింది కంటే మనం ఇది రాసాం కదా, అది మనం అందులో ఏదైనా రైటింగ్ రాసుకోను. తర్వాత వెంటనే మనకు నచ్చలేదు అనుకోండి, మనం వెంటనే దానికి ఒక డిలీట్ ఆప్షన్ అయితే ఉంది. రాయకపోతే పైకి వేసుకోవాలి. మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ఇట్లా కిందికి వేసుకుంటే వెంటనే రబ్ అయిపోతుంది. చూడండి, మనకైతే ఇందులో ఈజీ రైటింగ్ అండ్ కీ టు క్లియర్ బ్యాటరీ అయితే ఉందండి. మనకు 3 years బ్యాటరీ కూడా ఉందండి ఇందులో. మంచిగా మనకి నచ్చింది అయితే రాసుకోవచ్చు. ఇందులో ఏదైనా రాసుకోవచ్చు అండి, నచ్చింది. చూడండి, ఒకసారి రాయి మోక్ష, ఇస్తా రాయి ఏదైనా. సో అలా ఏదైనా రాసుకోవచ్చు అండి. తర్వాత వెంటనే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే ఉంది. మనం డిలీట్ ఈ బటన్ని ప్రెస్ చేయగానే మనం ఇక్కడ రాసిందంతా మొత్తం క్లియర్ అయిపోతుందండి. సో దానికి అయితే ఒక పెన్ లాగా అయితే వచ్చిందండి. ఈ స్టిక్ లాగా పెన్ లాగా వచ్చింది. మనం ఈ పెన్తో రాసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఏదైనా రాసుకోవచ్చు అండి. మనకు నచ్చకపోతే డిలీట్ ఆప్షన్ అయితే ఉందండి. ఇది బాగుందండి, చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు చాక్ పీస్లతో, స్లేట్ల మీద, స్లేట్ పెన్సిల్తో రాస్తున్నారు కదా, ఆ డస్ట్ అంతా ముక్కులకు పోతుంది. సో అలా కాకుండా ఇదైతే పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. సో అందుకే నేనైతే మా పిల్లలకి ఇదైతే కొనిచ్చాను. సో ఇది ఒకటైతే కొనుక్కుందండి. నెక్స్ట్ ఇంకోటి మా మోక్ష అయితే బౌల్లర్ సెట్ కొనుక్కుంది కదా. సో నాకు బౌల్లర్ సెట్ వద్దు అని ఇషిత అయితే బాల్ అయితే కొనుక్కుందండి. నైట్ కొనుక్కుందండి. నైట్ బాగానే ఆడుకుంది. సో మార్నింగ్ లేచే వరకు బాల్ మొత్తం చిన్నగా అయిపోయింది పాపం. సో ఇవ్వండి, మా ఇష్ట అయితే ఇవైతే కొనుక్కుంది. 2 కొనుక్కుంది. మా మోక్ష అయితే 2, మా ఇష్ట కూడా 2 కొనుక్కుందండి. సో ఇవ్వండి, వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారో చూపించాం కదా. ఓకే అండి, బాయ్.